హాయ్ అండి. అందరికీ పేరు పేరున వినాయక చవితి శుభాకాంక్షలు. నా తరపున, మా కుటుంబ సభ్యులందరి తరపున విష్ యూ హ్యాపీ గణేష్ చతుర్థి టు ఆల్ మై ఫ్యామిలీ మెంబర్స్. ఐ మీన్ యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ 7,800 సబ్స్క్రైబర్స్. ఐ డెంట్ ఎక్స్పెక్టెడ్ దిస్. అండ్ ఏంటంటే నేను మార్నింగ్ 5కి లేచా ఈరోజు. నాకే పెద్ద షాక్ అనమాట. ఎందుకంటే ఈసారి గణేష్ చతుర్థి బాగా సెలబ్రేట్ చేసేయాలి, బొమ్మ పెట్టాలి, ప్రసాదాలు చేయాలి అండ్ సో చాలా చాలా ప్లాన్స్ చేశా అనమాట. నా వల్ల ఎంత కుదురుతుందో అంతవరకు చేద్దాం అనుకున్నా. నేను నిన్నే దేవుడికి మొక్కుకున్నా, నాకు ఇవాళ ప్రసాదాలు చేసి దేవుడికి బాగా పూజ చేసుకునేలాగా నాకు కొంచెం ఓపిక ఇవ్వు అని. ఎట్ లాస్ట్ నాకు ఆ దేవుడిచ్చిన సపోర్ట్ ఏంటంటే, బ్లెస్సింగ్ ఏంటంటే, ఎప్పుడు దేవుడి పేరు ఎత్తితేనే తిట్టే మా ఆయన కూడా ఈసారి ఫ్రమ్ ద స్టార్టింగ్ నుంచి టిల్ ద ఎండ్ నా కోసం ప్రతి ఒక్క దాంట్లో హెల్ప్ చేస్తూ, సపోర్ట్ చేస్తూ, పూజ అంతా అయ్యేదాకా నాకు మంచి సపోర్ట్ ఇచ్చాడు. అండ్ నేను ఆ విషయంలో మాత్రం నేను చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి దేవుడికి. మా బుజ్జి గణపయ్య ఎలా ఉన్నాడు? ఎతికెతికి తీసుకున్నా అనమాట బొమ్మ. కాస్ట్ మ్యాటర్ కాదు కానీ ఇంటికి చిన్న బొమ్మే సరిపోతుందని. బట్ నేను ఈ సైజ్ తీసుకున్నా. ఇది 200 పడింది మాకు హోల్సేల్లో. అండ్ ఈ ఆకులు ఇవన్నీ కూడా ఎలాగో సిటీలో ఉంటే అన్నీ డబ్బులు పెట్టి కొనాల్సిందే, తెలిసిందే కదా. సో ఇంకైతే నేను డ్రెస్ చేంజ్ చేసుకొని రెడీ అయిపోయి వచ్చేసాను అనమాట. మా బుడ్డోడిని రెడీ చేసేసి. సో చూసారా, దేవుణ్ణి అయితే రెడీ చేస్తూనే ఉన్నాం. ఎలా దేవుణ్ణి రెడీ చేస్తున్నానో చూసేసేయండి అండ్ కామెంట్ చేయండి. ఈ ఫ్రూట్స్ అన్నీ కూడా బయట అమ్ముతారు కదా, సెట్ అంటే గణేష్ చతుర్థికి ఫ్రూట్ సెట్ అంటే వాళ్ళే ఇచ్చేసారనమాట. ఒక్క ఫ్రూట్ మిస్ అవ్వలేదు, A to Z ఉన్నాయి. బట్ తీసుకునేటప్పుడు ఒకే ఫ్రూట్ 2 వేసాడనమాట. ఇంకొకటి యాలక్కాయ మిస్ చేశాడు. సో మేము అడిగి చెక్ చేసి తీసుకున్నాం. ఎప్పుడైనా బయట తీసుకునేటప్పుడు ట్వైస్ చెక్ చేసుకొని తీసుకోవడం నాకు అలవాటు అనమాట. ఇంకేముంది, హడావిడిగా తొందరగా పూజ కంప్లీట్ చేద్దామని నేనైతే ఫాస్ట్గా అన్నీ సెట్ చేసేసుకున్నాను. అసలు గణేష్ చతుర్థి అనే కానీ ఫ్లవర్స్ కానివ్వండి అన్నీ నిన్న టూ మచ్ రేట్ ఉండే విగ్రహం దగ్గర నుంచి. ఇవాళ మార్నింగ్ నేను బయటకు వెళ్ళినప్పుడు అసలు విగ్రహాలు అన్నీ ఏది తీసుకున్నా 100 రూపీస్. అప్పుడు మా ఆయన అన్నాడనమాట, నువ్వు నిన్న తీసుకున్న దానికి ఈరోజు తీసుకుంటే నువ్వు నాకు పెట్టిన ఖర్చుకి సగంలో అయ్యుండేది అన్నాడు. దేవుడికి పెట్టేటప్పుడు ఎప్పుడు ఖర్చు చూసుకోకూడదులే, నువ్వేం ఫీల్ అవ్వకు. మనం దేవుడికి ఎంత పెట్టినా అది మన కోసమే పెట్టుకున్నట్లేను. దేవుడేం ఆ పుణ్యం తీసేసుకోడు, మనకే ఇచ్చేస్తాడని చెప్పాను అనమాట. అండ్ నేను ఏమేం ప్రసాదాలు పెట్టానంటే, ఐ మీన్ నేను 11 టైప్స్ పెడదాం అనుకున్నా. మా నాన్న చెప్పారు పెడితే 5 లేదా 7, 9, 11 అలా పెట్టాలి అని. సరే ఓకే డాడీ, నేను ట్రై చేస్తానని చెప్పాను. గాడ్ గ్రేస్ నేను 5 o'clockకి లేసాను కాబట్టి కష్టపడి చేశానన్నమాట. కష్టపడి ఇష్టంతో చేశాను. మళ్ళీ కష్టపడి అంటే తిట్టుకోకండి నన్ను. అండ్ నా పూజా విధానంలో ఏదైనా తప్పుంటే నన్ను క్షమించేసుకోండి. గౌరీదేవిని పెట్టాలి కదా, మ్యాండేటరీ ఇది మాత్రం. సో ఎవరైనా పూజ చేసుకునే వాళ్ళు, ఉత్తి గణేషుని పెట్టి పూజ చేసుకునే వాళ్ళు గౌరీదేవిని పెట్టి చేసుకోండి నెక్స్ట్ టైం నుంచి. ఎప్పుడైనా గౌరీదేవి చాలా అంటే చాలా మెయిన్ అనమాట. ఇది మా నాన్నమ్మ గారు, అమ్మ చెప్పారనమాట. సో అన్నీ అయితే రెడీ చేసేసి నేను పూజ అయితే స్టార్ట్ చేసేసాను. అండ్ ప్రసాదాలు చూస్తే, ప్రసాదాల దగ్గరికి వచ్చే లోపల ఏమేం చేశానంటే, నేను షార్ట్ వీడియోలో చెప్పా కదా, లాంగ్ వీడియోలో ట్యాగ్ చేస్తా అని. అండ్ ఏంటంటే పాయసం చేశాను, పాల తాలికలు చేశాను, కుడుములు, తర్వాత అయ్యో అదే ఆ కుడుములు పేరే గుర్తురాదండి, పూర్ణ కుడుములు, ఇంకా పానకం, వడపప్పు, పులిహార, దద్దోజనం, లడ్డు, ఇంకేం చేశా, గుగ్గుళ్ళు, ఇవన్నీ చేశాను అనమాట. మన బుజ్జి వినాయకుడికి ఎంతో ఇష్టమైన మ్యాండేటరీ అయిన ఐటమ్స్ అన్నీ నేను పెట్టా అనుకుంటున్నా. ఇంకేదైనా మిస్ అయ్యి ఉంటే నాకు కామెంట్ చేయండి.